1 మినిట్లో యాంగ్జైటీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెన్షన్, యాంగ్జైటీ రెండు ఒకటేనా? ఇప్పుడు తెలుసుకుందాం. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? యాంగ్జైటీ ఈజ్ ఏ సైకలాజికల్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే అపాయంలో ఉంటాం, ఎప్పుడైతే డేంజర్ అని ఫీల్ అవుతాం, అంటే అది మనసులో అనుకున్నా అపాయంలో ఉన్నా ఈ టైంలో యాంగ్జైటీ మనలో నుంచి బయటకు వస్తుంది. మరి ఆ యాంగ్జైటీకి ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి? ఒకటి, అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, పాల్పిటేషన్స్, గుండె దడ, అలానే చేతులు కాళ్ళు కంప్లీట్గా చెమట్లు పట్టిపోవడం, అలానే గుండెలో ఏదో తెలియని భారం, భయం, అలానే ఒక బరువు అనిపించడం, మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్. అలానే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన స్లీప్, నిద్ర, ఫోకస్ అండ్ డైలీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అవుతాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ రెండు విషయాల్లోనే. ఒకటి, టెన్షన్ అండ్ యాంగ్జైటీ రెండు ఒకటేనా? కాదు కాదు. షార్ట్ టర్మ్లో ఉంటే దాన్ని మనం టెన్షన్ అంటాం, అదే లాంగ్ టర్మ్లో ఉంటే యాంగ్జైటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టెన్షన్ ఎప్పుడెప్పుడు ఉంటుంది మనకి? ఎగ్జామ్స్ టైంలో, ఇంటర్వ్యూ టైంలో, ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి, చేరుకోవాలి అనుకున్న టైంలో వెళ్ళలేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా మనకు టెన్షన్ ఉంటుంది. ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ కంప్లీట్ అయిపోయినా సరే మనం అలానే ఫీల్ అవుతున్నాం అంటే దాన్ని మనం యాంగ్జైటీ అంటాం. మరి ఇలా ప్రతిరోజు మిమ్మల్ని మెంటలీ స్ట్రాంగ్ చేయడానికి నేను రెడీ. మరి మీరు? అయితే డోంట్ మిస్ టు ఫాలో.